దీపం 2 పథకంలో భాగంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పొందాలన్న వారికి ఈ నెలాఖరు వరకే సమయం ఉంది. వాళ్ళ 26వ తారీఖు, ఇంకా 5 రోజులు మాత్రం సమయం ఉంది. త్వరపడండి. ఇప్పటిదాకా సిలిండర్ తీసుకునే వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ తీసుకోండి. దీపం 2 పథకంలో భాగంగా మొదటి ఫ్రీ గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఇప్పటికే ప్రకటించారు. ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇచ్చే ఈ స్కీమ్ను గతేడాది చివరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్టు నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో అంటే 4 నెలలకు ఒకటి చొప్పున ఫ్రీ గ్యాస్ సిలిండర్ పొందవచ్చు. రేషన్ కార్డు ఉన్న గ్యాస్ వినియోగదారులంతా ఫ్రీ గ్యాస్ సిలిండర్ పొందేందుకు అర్హత ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. గ్యాస్ కనెక్షన్కు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ అయ్యాయో లేదో చూసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో లేకుంటే వెంటనే పునరుద్ధరించుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ స్కీమ్ ప్రారంభం నుంచి అధికార యంత్రాంగం మండలాల వారీగా లబ్ధిదారులను చాలా వరకు అప్రమత్తం చేయడంతో ఎక్కువ శాతం మంది ఇప్పటికే లబ్ధి పొందారు. ఫ్రీ గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారికి నిర్ణీత వ్యవధిలో సొమ్ము వారి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. పలువురికి సాంకేతిక కారణాలతో డబ్బులు అకౌంట్లో పడలేదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు తొలి ఫ్రీ గ్యాస్ సిలిండర్ పొందని వారు ఉంటే వెంటనే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. గతేడాది దీపావళి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం 2 పథకాన్ని ప్రారంభించింది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అధిక సంఖ్యలో లబ్ధిదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నారు. గ్యాస్ తీసుకున్న అనంతరం వారి అకౌంట్లలో 48 గంటల్లోపే డబ్బులు జమ చేశారు. ఏపీలో దీపం 2 కింద ప్రారంభమైన ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకానికి తొలుత రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డుతో పోలిస్తే అర్హుల సంఖ్య తక్కువగా ఉండేది. ఆంధ్రప్రదేశ్లో 1.54 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గతేడాది నవంబర్ లెక్కల ప్రకారం 1.08 కోట్ల కనెక్షన్లు ఉచిత సిలిండర్కు అర్హత పొందాయి. కొంతమంది ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ అనుసంధానం లేకపోవడం వలన లబ్ధిదారుల సంఖ్య అప్పట్లో తగ్గింది. ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగి ఉండొచ్చు. త్వరపడండి. లేట్ చేస్తే ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోల్పోయే అవకాశం ఉంది.